హలో ఎవ్రీవన్. మీకు అప్పుడప్పుడు ఛాతీలో మంటలాగా కానీ, పుల్లటి తేన్పులు గానీ వస్తూ ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. యూ కుడ్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ కాల్డ్ యాస్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఈ సిమ్టమ్స్ అనేవి మీకు బాగా తరచుగా వస్తూ మీ డైలీ యాక్టివిటీస్ కనుక ఎఫెక్ట్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. కానీ ఈ సిమ్టమ్స్ అనేవి మీకు అంత ఫ్రీక్వెంట్‌గా లేవు. డైలీ యాక్టివిటీస్‌ని అంత ఇబ్బంది పెట్టట్లేదు గానీ మంత్లీ 3 టైమ్సో, 4 టైమ్సో, 5 టైమ్సో వస్తూ ఉన్నాయి. కాసేపు ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతున్నాయి అంటే గనక దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ యూ కెన్ అడాప్ట్. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కనుక మీరు ఫాలో అవుతే గనక డెఫినెట్‌గా చాలా వరకు ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి. వీటిని ప్రివెంట్ కూడా చేయడానికి వస్తుంది మనకి. సో దీనిలో ఫస్ట్ థింగ్ వచ్చేసి అవాయిడ్ కాఫీ కానీ, టీ కానీ, స్పైసీ ఫుడ్స్‌ని కానీ అవాయిడ్ చేయాలి. మీల్స్ కూడా తక్కువ తింటూ ఎక్కువసార్లు తినాలి. ఒకేసారి లార్జ్ మీల్స్ తింటూ ఉంటే గనుక ఈ సిమ్టమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే తినంగానే పడుకోకూడదు. అట్లీస్ట్ రాత్రిపూట ఎర్లీ డిన్నర్ చేసి తినడానికి, పడుకోవడానికి మధ్యలో అట్లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ దానితో పాటు మీరు పడుకునేటప్పుడు రైట్ సైడ్ కాదు, స్ట్రెయిట్‌గా కాదు, లెఫ్ట్ లాటరల్ అంటాం. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ప్రయత్నిస్తే డెఫినెట్‌గా ఆ సిమ్టమ్స్ అనేవి అంత రావు. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ రిడక్షన్. సో ఒబేస్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళలో వెయిట్ రెడ్యూస్ గనుక చేసుకోగలిగితే గనుక ఈ సిమ్టమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. థ్యాంక్ యూ.